ఈరోజు అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడిన మాటలనేవి భారత రాజ్యాంగాన్ని తృణప్రాయంగా తీసివేయాలి అనేటువంటి ఒక ఆలోచనకి ప్రతిబింబంగా కనిపిస్తూ ఉన్నవి. బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తుంది అనేది బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తూనే వస్తుంది. కానీ ఈరోజు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దానికి ప్రతిరూపంగా కనిపిస్తున్నవి. భారత రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ గారి పైన ఈ అమిత్ షా అనేటువంటి ఒక మంత్రి, కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మొత్తము భారతదేశంలో రాజ్యాంగంతో రక్షణ కల్పించబడుతున్నటువంటి ప్రజలందరూ తిరస్కరించాల్సిన విషయము, ఖండించాల్సిన విషయము. కాబట్టి భారత రాజ్యాంగం ఒక్కసారి మారితే అంబేద్కర్ గారిని పార్లమెంట్లోనే ఆ విధంగా దేవుణ్ణి తలుచుకోండి అంటే రాముణ్ణి తలుచుకోండి. ఎక్కడ తలుచుకోవాలి? పార్లమెంట్లో తలుచుకోవాలి. పార్లమెంట్లో రాముణ్ణి ఎవరు తలుచుకోవాలి? కేవలం హిందువులు మాత్రమే తలుచుకోవాలి. మరి వాట్ అబౌట్ ముస్లిమ్స్ ఏం చేయాలి? క్రిస్టియన్స్ ఏం చేయాలి? అంటే వాళ్ళు ఎంపీలుగా పనికిరారా? వాళ్ళని ఎంపీలుగా రానియరా? మరి రామజపం చేయడానికి ఆ పార్లమెంట్ ఉన్నది. లౌకికత్వం ఉన్నదా? లౌకికవాదం అనే దాన్ని మధ్యలో చేర్పించారు అని ఈ మధ్య రఘునందన్ రావు, తెలంగాణకు చెందిన రఘునందన్ రావు కూడా మాట్లాడడం జరిగింది. అంటే లౌకికవాదాన్ని పూర్తిగా తృణప్రాయంగా తీసివేయాలనే ఆలోచనలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ఉన్నది అనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ, భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఉండేటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కాకుండా భారత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అమిత్ షా బర్తరఫ్ని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై భీమ్.